పంట పొలాలకు నీళ్లు అందించడం లేదని ఇరిగేషన్ అధికారులను గదిలో నిర్బంధించి అన్నదాతలు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా సాలూరు క్యాంపులో జరిగింది ఈ ఘటన. D28 కాలువ ద్వారా రైతులకు నీళ్లు అందజేయకపోవడంతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను అటు అధికారులు ఇటు నాయకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాడి, జమ్లాపూర్, పత్తేపూర్ రైతులు తమకు నీటిని వదిలే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. మాట్లాడుతున్నాం. మాది D28 బ్రాంచ్ కింద 14 నెంబరు అవుట్ మాది బ్రాంచ్. ఇప్పటికి నిజాంసాగర్ కెనాల్ వదిలి 4వ వెడ్డింగ్ నడుస్తుంది. ఇప్పటికి 3 వెడ్డింగ్లు అయిపోయినాయి. 3 వెడ్డింగ్లో కూడా ఏ రోజు కూడా మాది పత్తేపూరు, జాడి, సాలూరు క్యాంప్ శివార్లో గల భూములు తడిసిన దాఖలాలు లేవు. ఇది 4th వెడ్డింగ్. మాకు నెక్స్ట్ వెడ్డింగ్లో 15 రోజులు ఇస్తామంటున్నారు. మాకు 15 రోజులు వద్దు, 10 రోజులు ఇవ్వండి. ఇప్పుడు 15 రోజులు ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి మాకు సహాయ సహకారాలు లేవు. ఎమ్మెల్యే గారికి కూడా దగ్గరికి నోటీస్ తీసుకుపోవడం జరిగింది. నిన్న మొన్న అటు మొన్న మా గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ రైతులు ఒక 30-40 మంది ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నోటీస్ ఇవ్వడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇస్తాము, మీరేం భయపడబాకనే అంటున్నారు. మాకు ఇంత వాటికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. అందుకోసం అని చెప్పి డిపార్ట్మెంట్లోని పంచాయతీ, గ్రామ పంచాయతీలో, సాలూరు గ్రామ పంచాయతీలో వదిలే 10 రోజులకి 7వ రోజు అయిపోయింది. నీళ్ళు లేవు. మీకు ఎప్పుడు దాకా ఉందనేది మీకు ఇంతవరకు గైడెన్స్ లేదు. ముసలోడు